అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసింది. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్లు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూడబెట్టడం, మా గ్యాస్ నాణాన్ని ఇంకో కౌన్సిలర్లు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు బంధువులకు ఫోన్ చేసి రకరకాల ఆఫర్లు ఇవ్వడం, ఇట్లా నానా ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా మేము కలిసి పోటీ చేసినాం, ప్రజలు మాకు తీర్పిచ్చారని చెప్పి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఇవాళకి ఎగ్జాక్ట్లీ 51వ రోజు 51 రోజులుగా వాళ్ళు ఏకతాటి మీద నిలబడి ఊరికి దూరంగా కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకు ఇవ్వకుండా వారు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఊరికి దూరంగా ఉగాది పండుగ లేదు, హోలీ పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, కుటుంబ సభ్యులకు 51 రోజుల పాటు వాళ్ళు దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం నేను కేతన్పల్లి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ, కేతన్పల్లి వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీ మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి వారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉన్న 14 మంది కౌన్సిలర్లు వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కేతన్పల్లి మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన చాలా అరుదు. ఏకతాటి మీద ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు ఎన్నిక వాయిదా వేసి ఫిబ్రవరి 16, 17వ తేదీ వాళ్ళు ఎన్నిక పెట్టకుండా ఉంటే మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 4 వారాల లోపల 3 వారాల లోపల ఎన్నిక కంప్లీట్ చేయండి, ఇఫ్ ఎనీథింగ్ నెసెసరీ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్ అన్నది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మొన్నటిదాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఫైల్ పంపించాలి. యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కంకరెన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు మొండిగా ఉంటే మళ్ళీ మేము కోర్టుకు కూడా పోతామని చెప్పి గట్టిగా మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే తప్పనిసరి పరిస్థితులలో మొన్న 2వ తేదీ నాడు 2వ తేదీ కంటే ముందు 2వ తేదీ డెడ్ లైన్ కాబట్టి ఏప్రిల్ 2 దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ కు ఫైల్ పంపితే ఎలక్షన్ కమిషన్ మన నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రోజు ఎన్నిక ఉంది. సో ఈ రోజు ఎన్నిక కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాం. కానీ వార్తలు వస్తా ఉన్నాయి మీ టీవీలలోనే. నాకు చెప్తా ఉన్నారేదో 600-700 మంది పోలీసులతో బందోబస్తట, మొత్తం ఆ ఏరియానంతా పోలీస్ క్యాంపు చేసిరట, పెద్ద ఎత్తున 3 కిలోమీటర్ల పరుగులు అసలు 3 కంటే 2 కంటే ఎక్కువ కనబడద్దని చెప్పి రకరకాల 163 BNSS యాక్ట్ అని చెప్పి పెట్టి ఏవో మళ్ళీ డ్రామాలు చేస్తున్నారట. అయినా కూడా నేను ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, ఈ రోజైనా కనీసం కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గుర్తెరిగి దాన్ని గౌరవించి ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేయకుండా ఈ రోజైనా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే పెద్దలు కేసీఆర్ గారు ఇటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించి పరిశీలకులుగా బాధ్యులుగా మా సీనియర్ నాయకులను పంపించినారు. ఇబ్రాహీంపట్నంకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కృష్ణారావు గారు, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మా గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, మా కరీంనగర్ జిల్లా నాయకులు, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జోగు రామన్న గారు, అనిల్ జాదవ్ గారు వారిని అసైన్ చేసినారు, వాళ్ళకి టాస్క్ అసైన్ చేసినారు. సజావుగా ఎన్నిక జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి వారి బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికకు సంబంధించి బాధ్యతలు తీసుకొని సజావుగా ఎన్నిక జరిగే విధంగా మాకు అండగా ఉండడానికి వస్తున్నటువంటి గంగుల కమలాకర్ గారికి, నారదాస్ లక్ష్మణరావు గారికి, మిగతా పెద్దలందరికీ వేదికపై ఉన్న పెద్దలు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నమ్ముతున్న బలంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా పనిచేయరు, అధికారులుగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా పోలీసులు కానీ, మంచిర్యాల జిల్లా అధికారులు కానీ ఇప్పటికైనా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా కాకుండా V6 వెలుగు ఛానల్ దాంట్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా, వెలుగు పేపర్ V6 ఛానల్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా అధికారుల లెక్క పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు 12:30కు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికున్నది.
సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం మొన్ననే జరిగిపోయింది ఫిబ్రవరి 17వ తేదీ నాడు. కాబట్టి 12/10కి 12/20కి అట్లా మా కౌన్సిలర్